హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జీవితాన్ని మార్చకపోవచ్చు, కానీ మీ ఆలోచనలు మార్చే 4 మోటివేటెడ్ అండ్ లైఫ్ చేంజింగ్ విషయాలను మాత్రం చెప్పగలను. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం రండి. మనం ఈరోజు చర్చించుకోబోయే విషయం మోటివేషన్ వర్సెస్ డిసిప్లిన్. అంటే మోటివేటెడ్గా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, డిసిప్లిన్గా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోబోతున్నాం. మోటివేషన్ అనేది అగ్గిపెట్ట నుండి వచ్చే స్పార్క్ లాంటిది. ఒక్కసారిగా భగ్గున మండుతుంది, కానీ కొద్దిసేపటికి కాలి బూడిదైపోతుంది. అదే డిసిప్లిన్ మాత్రం గ్యాస్ మంట లాంటిది. ఒక్కసారి వెలిగితే లక్ష్యం పూర్తయ్యేదాకా మండుతూ ఉంటుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకో మిత్రమా, మోటివేషన్ నీకు మొదలుపెట్టే శక్తినిస్తుంది, కానీ డిసిప్లిన్ మాత్రం ముగింపు వరకు నడిపిస్తుంది. ప్రతిరోజు నీవు మోటివేటెడ్గా నిద్ర లేవవచ్చు, కానీ వ్యాపారం లేదా చేసే పనిలో నష్టం కలిగిన రోజున నువ్వు బాధతో కుంగిపోతావు. ఇలాంటి సమయంలో నీకు కావాల్సింది, నీతో ఉండేది ఏమిటో తెలుసా? అది డిసిప్లిన్ మాత్రమే. మీకు మంచి బాడీ ఫిట్నెస్ కావాలనుకున్నప్పుడు ఒకరోజు మాత్రమే జిమ్కి వెళ్ళడం కాదు, ప్రతిరోజు సమయ పాలనను పాటించే డిసిప్లిన్ ఉన్నప్పుడు మాత్రమే మనము అనుకున్న బాడీ ఫిట్నెస్ మనకు వస్తుంది. పోటీ పరీక్షల్లో సక్సెస్ కావాలనుకున్నప్పుడు ఎగ్జామ్స్కి ముందు చదివితే సక్సెస్ రాదు. ప్రతిరోజు క్రమం తప్పకుండా చదివే క్రమశిక్షణ ఉన్నప్పుడు మాత్రమే మనకు అనుకున్న సక్సెస్ వస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ లైఫ్, యూ హ్యావ్ టు చేంజ్ యువర్ హ్యాబిట్. అలవాట్లు నీ క్యారెక్టర్ని మారుస్తాయి, ఆ క్యారెక్టర్ నీ భవిష్యత్తునే మార్చేస్తుంది. మోటివేషన్ వస్తుంది, పోతుంది, కానీ డిసిప్లిన్ ఉన్నవారు మాత్రం తప్పకుండా అనుకున్న గమ్యాన్ని చేరుకుంటారు అనే విషయాన్ని మీరు ఎప్పటికీ మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జీవితాన్ని మార్చే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.